బెట్టింగ్ యాప్స్ గురించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి అసలు బెట్టింగ్ యాప్స్? ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు అంతా ఇట్లా ప్రమోషన్ దాన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఇన్స్టాగ్రామ్లోకి రండి గివేవర్స్ ఇస్తాము అని చెప్పి నా కొడుకులందరినీ లోపల పడేయాలన్న. ఎందుకంటే ఫస్ట్ థింగ్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మన తెలంగాణ స్టేట్ నుంచే గవర్నమెంట్ ఎంప్లాయ్ తను పింఛన్ కోసం వచ్చిన డబ్బులంతా బెట్టింగ్ యాప్స్లో పెట్టేసి బయటికి రోడ్డు మీదకి వచ్చి వన్ వీక్ ఏమో అండర్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చి వాళ్ళ పిల్లలు ఇద్దరు చేతిలో పట్టుకొనేసి వాళ్ళ వైఫ్ని రోడ్డు మీద నిలబెట్టించి రేవంత్ సార్ని అడుక్కున్నాడు. ఒక 1 మంత్ టైం ఇవ్వండి, ఎంతైతే నేను బెట్టింగ్ యాప్స్లో పోగొట్టానో అంతా మళ్ళీ నేను ప్రజలకు పంచుతా అనేసి ఆ స్టేజ్ దిగజారిపోతున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక 20% ఇప్పుడు అమాయకులు ఉంటారు. అమాయకులు ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ మాటకు 1 మిలియన్ ఫాలోవర్స్. ఇప్పుడు లోకల్ బాయ్ నాని వీసి సజ్జనార్ సార్ ఒక 1 వీక్ బ్యాక్ తను కూడా రెస్పాండ్ అయ్యిండు లోకల్ బాయ్ నాని మీద. అసలు ఆయనే వానికి సిగ్గన్న ఉన్న వానికి మన పిల్లలతో నా చేసేది, మన పిల్లలతో ఇంకోటి చేయమను. వానికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు దాంట్లో ఏం లేదు, మీరు మందు తాగుతారా? లేదు, అలవాటు ఏం లేదు. తాగేదానికి అందరు తాగుతారు. అది వాళ్ళ పిల్లలతో తను ప్రమోట్ చేసిండు. 30,000 అడితే 40,000 అంట. వాళ్ళ అయ్యే సొత్తు జాగిరే, అది నాకు అర్థం కాదు. 40,000 పెట్టి పోయి షాపింగ్ చేసుకోపోయి ఇంకేమన్నా కావాల్సి కూడా 30,000 ఫోన్పే కొడతాపో అంటారు. మనకి తెలియని ఉందా? అదే వీసి సజ్జనార్ సారు ఒక నిన్న లేదు మొన్ననే నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడితో వీడియో కాల్ మాట్లాడుకుంటా ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయండి, చూద్దాము వాళ్ళు 7 వరకు పోతారు అనేసి మొన్న 2 డేస్ బ్యాక్ వీసి సజ్జనార్ సార్ మాట్లాడిండు. ఇంకా ఇలా చాలా ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏమవుతారంటే వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళని నమ్మి ఇట్లా బెట్టింగ్ యాప్స్